హలో, వెల్కమ్ టు తెలుగు టేస్ట్. అబ్బా, చాలా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అయితే వచ్చిందండి. చాలా రుచిగా ఉంది. దీనికోసం ఎలా రెడీ చేసుకోవాలో మనము చూద్దామా. ముందుగా నేను చూపిస్తున్న విధంగా చింతపండు అయితే తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడినంత మసాలాకి ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఆవాలు, నువ్వులు, చెక్క మొగ్గ, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్కలు ఇవన్నీ రెడీ చేసుకొని దీన్ని కూడా మనం లైట్గా వేయించుకొని కొంచెం పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నంత అల్లం వెల్లుల్లిపాయలు అయితే నేను తీసుకున్న ఫిష్కి అయితే సరిపోతుంది. ఇది కూడా ఇప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకున్నాను. ఇంకా దీంట్లోకి ఆనియన్, ఇంకా టమాటా కూడా ఇది మొత్తం అన్నీ మనం పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇది వేగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ కూడా ఈ ఆయిల్లో వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఉప్పు, ఇంకా మన టేస్ట్ సరిపడినంత కారం కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు మనం దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుపు అయితే ఉంది కదండి, ఆ పులుపును కూడా దీంట్లోకి వేసుకొని బాగా మరగనివ్వాలి. ఫిష్ కర్రీకి ఇప్పుడు మనం ఫ్రెష్గా రెడీ చేసుకున్న మసాలాలు అయితేనే బాగుంటాయండి. అప్పుడు మనకి నీచు స్మెల్ కూడా రాదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందుకే చాలామందికి ఫిష్ కర్రీ కుదరదు అంటారు. ఎందుకంటే మనం రెడీమేడ్ మసాలా పొడులు ఇంట్లో ఉంటాయి కదా, వేసేయడం వల్ల కూడా మనకి టేస్ట్ అయితే అంత బాగోదు. అందుకు మనం ఫ్రెష్గా రెడీ చేసుకొని ఉంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు బాగా మరుగుతుంది కదండి, ఈ పులుపు అయితే మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అయితే దీంట్లో వేసుకొని కాసేపు కదపకుండా, అంటే ముక్కకు తగిలిందంటే మళ్ళీ ముక్కలన్నీ పాడైపోతాయి అన్నమాట. అంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోతూ ఉంటాయి, చాలా మెత్తగా ఉంటుంది కదా. సో చేపను కదలకుండా నీట్గా ఒక్కసారి కలుపుకొని అలా పక్కన పెట్టుకుంటే కాసేపటికి మనకి చేప ముక్క అయితే మెత్తగా కొంచెం మెత్తపడుతుంది. మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరందరూ తప్పక ట్రై చేయాలి. మీకు చేపల పులుసు అయితే నచ్చితే మీరు ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.